మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఈ వచనం ఒక హృదయం లాంటిది ప్రియులారా. ఇక్కడ ఏదో మీదనే కాక భక్తిహీనులైన జాతులందరి మీదకి తీర్పు వస్తుందని దేవుడు చెబుతున్నాడు. దేవుడు సర్వ ప్రపంచానికి సర్వాధికారి. ఆయన తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి అన్యజనులందరినీ ఉపయోగించుకుంటాడు ప్రియులారా. యెహోవా దినము ఏదో మీద తీర్పుకే కాక చరిత్రాంతాన జరగబోయే సార్వత్రిక తీర్పును గురించి కూడా ఈ వచనం వివరిస్తుంది. ఆ తీర్పులో అన్యజనులు వ్యక్తులు తమ అర్హమైన శిక్షను పొందుతారు. దేవుడు నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. దేవుని పరిశుద్ధ పర్వతం మీద అంటే యెరూషలేము మీద యెరూషలేము పతనాన్ని పండగగా చేసుకుంటూ తాగినందుకు ఒక రోజున అన్యజనులందరూ దేవుని ఉగ్రత పాత్రలోనిది అంటే నిత్యము త్రాగుతూనే ఉండాలి. అందుకే యెహోవా దినం